హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, ఈ జూమ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన దీపా మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ దశావతార వైభవం. మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారు అయిన తటవర్తి వీరరాఘవ్ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు ఆత్మ ప్రణామాలండి. జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి దశావతారాల వైభవం గురించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు అవతారం అంటే ఏంటి? అవతారం అంటే కిందికి దిగి రావడం అండి. అవతారం మీనింగ్ కిందికి దిగి రావడం అంటే భగవంతుడి దయామూర్తి మనని రక్షించడానికి ఇన్ని అవతారాలు తీసుకున్నాడు. ఆయన్ని నమ్ముకున్న భక్తుల్ని రక్షించడానికి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాలు. ఇప్పుడు ఈ అవతారాలు 10, కానీ ఈ 10 అవతారాలు ఎందుకు తీసుకున్నాడు అంటే, ఒక్కొక్క రూపంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం జంతువులు వేరు, నేను వేరు, అంతా వేరు వేరు అనుకుంటున్నాడు మానవుడు ఈ జ్ఞానం లేకపోవడం వల్ల. కానీ మత్స్య అవతారం కానీ, కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ ఏది తీసుకున్నా అన్నిట్లో ఉన్నది నేనే, ఇంకా వేరేది కాదు అని చెప్పకనే చెప్పాడు. ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా. అంటే అందులో ఉన్నది నేనే ఆత్మగా, ఈ మానవుల్లో ఉన్నది నేనే అని డైరెక్ట్గానే చెప్పాడండి. అంటే అవతారం మీన్స్ కిందికి దిగి రావడం. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం తీసుకున్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్‌గా మనకి అంటే వీళ్ళు రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, అంటే జీసస్‌గా, మహమ్మద్‌గా, అంటే అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఇప్పుడు మరి జీసస్ కూడా వాళ్ళందరూ అంటే అదేంటి కింది జాతి వాళ్ళందరూ అణిగిపోతున్నారని, వాళ్ళని దూరంగా పెట్టేస్తున్నారని, ఆ పరిస్థితికి తగ్గట్టు జీసస్ కూడా అక్కడ తీసుకొని వాళ్ళని ఉద్ధరించడానికి, అంటే అవతార పురుషులందరూ కూడా మనకి జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు ఒక్కొక్క అవతారంగా తీసుకున్నారు. ఉన్నది ఒక్కడే భగవంతుడు, కానీ వేరు గురువులైనా సరే వీళ్ళు షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా వీళ్ళంతా కూడా అవతార పురుషులే. వీళ్ళు మనని ఉద్ధరించడానికి, మనకి జ్ఞానాన్ని కలిగించడానికి ఈ అవతారాలన్నీ తీసుకున్నారండి. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు బాహ్యాన్నే చూస్తారు. మరి పండితులు అర్థాన్ని చెప్తారు. మరి యోగులు అంతరార్థాన్ని చెప్తారండి. ఇప్పుడు రాజ్యలక్ష్మి అమ్మనే తీసుకుందాము. అమ్మని చూసినప్పుడు మనం ఏమనుకుంటాము, రాజ్యలక్ష్మి అమ్మ గదా అని అనుకుంటాము. కానీ మరి వాళ్ళు అదే ఎవరైనా అంటే మరి బాహ్యమే మనకు కనిపిస్తుంది కదా! పత్రిసారికే కదా! నువ్వు ఈ ఆత్మ దేనికోసం వచ్చింది? ఏం చేయడానికొచ్చింది? అంటే తనకి అంతరార్థం ఈమె ప్రణాళిక ఏంటి అన్నది మనని చూడగానే మనకి బాహ్యమే కనిపిస్తుంది. కానీ ఒక యోగికి వాళ్ళు ఏ పర్పస్ మీద భూమి మీదకి వచ్చారు? వీళ్ళ ద్వారా లోక కళ్యాణం ఏమి జరుగుతుంది? అన్నది తెలుస్తదండి. అదే అంతరార్థాన్ని గురువుగారు గుర్తించగలుగుతారు. అందుకే ఇప్పుడు తను చనిపోయే అంటే 80% కాలిపోయి గూడా మరి తనని బతికించి మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చారు అంటే, మరి తను ఇంత ధ్యానం చెప్పడం గానీ, జ్ఞాన ప్రచారం చెయ్యడం గానీ, ఇంత ఒరవడిగా అంటే 75 ఇయర్స్ కూడా 25 ఇయర్స్ నుంచి గూడా ఈ నిరంతరం ఈ జ్ఞాన ప్రచారం, ధ్యాన ప్రచారం జరుగుతూనే ఉంది. అంటే ఇంత లోక కళ్యాణం జరిగేది ఉంది కాబట్టి తన ప్రాణాన్ని బతికించారు అన్నది ఒక అమ్మకి మాత్రమే తెలుసండి. అంటే ఇప్పుడు సాందీపుడు యొక్క కుమారుడిని కృష్ణ భగవానుడు వెళ్లి తీసుకొచ్చి ఇచ్చాడంటే అది మనందరికీ తెలిసిందే. సాందీపుడు కొడుకు చనిపోతే మరి కృష్ణుడు అడుగుతాడు, "మీకేం గావాలి గురువుగారు? మరి దక్షిణగా అంటే గురుదక్షిణగా ఏమివ్వాలి?" అంటే, "నాకేమీ అక్కర్లేదు. నాకు ఉన్నదానొక కొడుకు చనిపోయాడు. నాకేమీ వద్దు" అనేసి అంటాడు. కానీ మరి అతని ప్రాణాన్ని ఆ లోకాలకి వెళ్లి తీసుకొచ్చి కృష్ణ భగవానుడు గురువుకిచ్చాడు. కానీ ఇక్కడ మన కళ్ళ ముందే మరి అందరూ డాక్టర్లంతా గూడా చెప్పేసారు, "నువ్వు ఆల్రెడీ చనిపోతావు. ఇంకా నో ఛాన్స్. 80% కాలిపోయిన వాడు ఎవ్వడు భూమి మీద బతికలేడు." కానీ మరి ఆమె ప్రాణాన్ని తీసుకొచ్చి ఇంత లోక కళ్యాణం జరగవలసి ఉంది కాబట్టే
అది ఒక అమ్మకే తెలుసు. అది తన ప్రత్యక్షంగా చూసింది కాబట్టి. అంటే ఇట్లా మనకి గురువులకి అంటే సద్గురువులకి మాత్రమే అంతరార్థం అనేది తెలుస్తుంది అనేది అర్థమవుతుందండి. అంటే ఈ రకంగా యోగులకి అంతరార్థం తెలిసింది. మరిప్పుడు ఈ అవతారాలు తీసుకుంటే కిందికి దిగి రావడం అని చెప్పాం గదా! మరి ఈ అవతారాలు 10 అండి. 10 అవతారాలేంటి అంటే ఫస్టొచ్చేసి మత్స్యావతారము, కూర్మావతారము, వరాహ అవతారము, నారసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారము, మరి కృష్ణ అవతారము, బుద్ధ అవతారము, కల్కి అవతారం. ఈ 10 అవతారాలు. ఫస్ట్ వన్ వచ్చేసి మత్స్యావతారం అండి. ఈ అవతారం ఏంటి అంటే ముందుగా బాహ్యార్థం చెప్తాను. తర్వాత అంతరార్థం చెప్తాను. మరి ఈ మత్స్యావతారం ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన ఒక సత్యవ్రతుడు అనే ఆయన రోజు కూడా భగవంతుడి ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఏంటి అంటే ఆయనకి నేను భగవంతుడిని దర్శనం చేసుకోవాలన్న ఒక్కగానొక కోరికతో అంటే ఎలాగైనా సరే ఆ నారాయణ్‌ని చూడాలి. ఇప్పుడు నారాయణుడైనా, శివుడైనా వేరు వేరు కాదండి. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ. కానీ ఆయన ఆ రూపంతో చూడాలనుకున్నాడు. ఆయన సత్యవ్రతుడు అనే ఆయన. ఆయన ధ్యానం చేస్తూ రోజు అర్ఘ్యం సమర్పించేవాడు. అంటే ఆ నదికి వెళ్లి అర్ఘ్యం సమర్పిస్తుంటే అతని చేతిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. అతను దాన్ని నీళ్ళలోకి అర్ఘ్యం వదిలిపెడతారు కదా! ఇలా వదిలిపెట్టినప్పుడు అది మళ్ళీ వాటర్‌లో పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది? అది మాట్లాడడం స్టార్ట్ చేస్తది. "ఏంటి స్వామి నేను నీ రక్షణ కోరి నీ చేతిలోకి వస్తే నువ్వు నన్ను మళ్ళీ వదిలేసావేంటి?" అని చేప పిల్ల మాట్లాడుతుంది. ఈయన ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు అది మాట్లాడుతూ ఉంటే. అదేంటి నిన్ను నేను ఏమి అంటే వదిలిపెట్టాలని వదిలిపెట్టలేదు. నేను అర్ఘ్యం ఇచ్చాను. నువ్వు పడిపోయావు. మరి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే సముద్రంలో పెద్ద చేపలనేవి చిన్న చేపల్ని తింటూ ఉంటాయి. మరి నాకక్కడ రక్షణ లేదనే కదా నిన్ను నేను శరణు వేడుకున్నాను అని ఆ చేప పిల్ల మాట్లాడితే, సరేలే నిన్ను నేను కాపాడుతానులే అనేసి దాన్ని తీసుకొని తన కమండలంలో వేసుకొని ఇంటికొచ్చేసి తన పని తాను చేసుకుంటా ఉంటాడు. తెల్లవారి లేచేసరికి ఆ కమండలం అంతా ఆ చేప నిండిపోయి ఉంటుంది. నిండిపోయితే సరిపోవట్లేదు. దానికి ప్లేస్ సరిపోకపోతే దాన్ని తీసుకొనెళ్ళి మళ్ళీ కుండలో వేస్తాడు. ఆ కుండ గూడా అబ్జర్వ్ చేసుకుంటది. ఆ కుండ నిండిపోతే దాన్ని తీసుకొని వెళ్ళి నదిలో వేస్తాడు. అంటే ఆ నది గూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి నదిలో చేపని మళ్ళీ ఇంత పెద్దగా అయిపోయాడు కదా! మరి రక్షణ లేదు కదా! అంటే అప్పుడు మాట్లాడింది గదా! ఆ చేప ముందే చెప్తుంది. ఇప్పుడు బ్రహ్మగారికి ఒక రాత్రి, పగలు అయిపోయింది. అంటే ఒక రాత్రి, ఒక పగలు అయిపోయేసరికి ఒక యుగం అంతమవుతుందంట. అంటే యుగం అంతమయ్యే టైమొచ్చేసింది. నువ్వు నన్ను ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అన్ని లోకాలన్నీ సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి నువ్వు ఇవన్నీ ఎళ్ళిపోతాయి గాబట్టి, ఔషధాలన్నీ కూడా నీ దగ్గర పెట్టుకో. అప్పుడు మరి వేదాలు గూడా ఈ ఈ ఋషులు, సప్త ఋషులు గూడా నీతో పాటు వస్తారు. ఒక బోర్డ్ గూడా ఇస్తాను. అయితే నేనింక ఆయన చాలా పెరిగిపోతాడన్నట్టు. మరి ఈ బోటుని ఈ ప్రళయం వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది కాబట్టి, నువ్వు నా తోకకి బోటు ఒకవైపు తాడు కట్టు, ఇంకో వైపు వాసుకి కట్టు అని చెప్తాడు. అంటే ఇంగ అన్నీ మునిగిపోయినా మరి అయిందంటే ఎవ్వరు ఉండరు కదండీ! మరి ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఒక్కడన్నా మిగిలి ఉండాలి గాబట్టి, ఇంత నిష్ఠాగరిష్ఠుడిని, ధర్మనిష్ఠుడిని, ఈ భగవంతుడిని కావాలనుకున్న వాడిని ఎంచుకున్నాడు భగవంతుడు. ఈ కల్పాంతంలో నువ్వుంటావు. తర్వాత ఏం జరిగిందో చెప్తావని. సరే అనేసి ఆయన అలానే ఆ బోటుని ఎక్కుతారు. ఔషధాలన్నీ దగ్గర పెట్టుకుంటారు. సప్తఋషులు ఎక్కుతారు. చీకటి ఉంటుంది కదా! అంటే ఆ యోగుల యొక్క తపస్సుతో ఆ వెలుగు మీకు కనిపిస్తుంది అని చెప్తాడు. అంటే ఇదంతా గూడా మరి ప్రళయం వస్తుంది. మునిగిపోతారు. వీళ్ళే మిగులుతారు. సప్తఋషులు, ఈయన, ఈ ఈ ఔషధాలు, వేదాలు ఇవి మిగులుతాయి. బ్రహ్మగారు నిద్రబోయి లేవడం అయి నిద్ర మ లేవడం, పడుకోవడం గూడా అయిపోతుంది. అంటే మరి పడుకున్నప్పుడు ఏం జరిగింది? ఆయన దగ్గరున్న వేదాలు కింద పడతాయి. ఇగ మిగిలింది వీళ్ళే. కింద పడితే ఏం జేస్తాడు? ఈ ఈ విష్ణుమూర్తి ఈ చేపలో నుంచి వచ్చిన ఆయన ఏం జేస్తాడు? ఒక రాక్షసుడు హయగ్రీవుడనే ఆయన ఆ వేదాలు దొంగలించుకొని వెళ్తా ఉంటాడు. మరి వేదాలు లేకపోతే మళ్ళీ పునః మళ్ళీ ఈ మానవులకి ఇవి రాయడానికి కుదరదు కదా! ఇవన్నీ రాయాలంటే వేదాలుండాలి. వేదాలుంటేనే బ్రహ్మగారు సృష్టి జరిపిస్తా ఉంటాడు. అయ్యో! అయి తీసుకుపోయాడనంటే ఈ మత్స్యావతారంతోనే ఆ హయగ్రీవుడిని
సంహరిస్తాడు. ఇక్కడ సత్యవ్రతుడు ఆయన మరి కోరుకున్నది స్వామివారినే కదా! అంటే ఏ రూపంలో అయితే ఇది వచ్చింది నారాయణమూర్తి నాకు దర్శనమిచ్చాడన్నది ఆయనకి అర్థమవుతుంది. ఆయన తర్వాతనే ఆ మనువు పేరు మీదనే మన మానవ జాతి అంతా కొనసాగుతుందండి. అంటే ఇది అంతా బాహ్యార్థం మాత్రమే. అంటే ఈ రకంగా అంటే మనం కోరితే ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా కోరితే నీటి బుడగంతే వస్తుంది. కోరకపోతే అంతా సముద్రం అంతా గూడా నీదే. ఏ పూజ చేసినా మనమేమి వరం అడుక్కోక్కర్లేదు. నువ్వు చేసేది చెయ్యి. నువ్వు చేసేది చేస్తే నీకు రావాల్సిందేదో అది ఖచ్చితంగా వస్తుంది అనేది ఈ సత్యవ్రతుడు చేసిన దాన్ని బట్టి బాహ్యం తీసుకోవచ్చు. మరి అంతరార్థం ఏంటి అంటే ఇక్కడ మరి చాప నీటిలోనే ఉంటుంది. అది నిరంతరము అది దాంట్లో ప్రయాణిస్తూనే ఉంటుంది. క్షణం గూడా రెస్ట్ తీసుకుందాము, కాసేపు పడుకుందాము అనేది ఉండదండి. అంటే మనం గూడా అంత చైతన్యంగా మన వ్యవహారాలన్నీ చెయ్యాలి. అంటే ఆ చైతన్యం అంటే ఏంటి? సచ్చిత్ ఆనంద స్వరూపం. అంటే సత్యమైంది. చిత్ అంటే చైతన్యవంతమైంది. అంటే ఎప్పుడూ చైతన్య స్థితిలోనే ఉంటుంది నిరంతరం గూడా. అదేమీ రెస్ట్ తీసుకుందాం అనుకోదు. మరి అన్ని జీవుల్లో చైతన్యాన్ని కలిగించేది కూడా ఆ చైతన్యమే. ఆనంద స్వరూపం ఆయన సహజ స్వరూపం భగవంతుడిది. అలా మనం అంటే మనకింకా ప్రాపంచిక జీవితంలో ఏంటి కొంత అనీజీగానే ఉంటుంది. అబ్బా! తప్పదురా బాబు అని ఆ వ్యవహారాలన్నీ చక్కబెడతా ఉంటాము. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా ధ్యాన ప్రచారానికి గానీ, ఈ జ్ఞానం క్లాస్ చెప్పమంటే చూడండి ఎంత హుషారొచ్చేస్తదో. ఒకవేళ జ్వరం వచ్చినా, ఇంకేదైనా వచ్చినా సరే నేను చెప్తాను అని అంటాం. అంటే అక్కడ అంత నీరసం వస్తుంది. కానీ అక్కడ మన పని ఉంటే మనం చేయక తప్పదు. కానీ ఆ చాప ఎలా చైతన్యంగా ఉంటుందో అక్కడ ఆ వ్యవహారము చక్కబెట్టాలి. ఇక్కడ ఈ ధ్యానము, ధ్యాన ప్రచారం అంటే ఎప్పుడు నిరంతరం చైతన్య స్థితిలో ఉండు అని చెప్పేదే మత్స్యావతారం అండి. అంటే చైతన్యం అంటే జ్ఞానవంతమైనది. అంటే నువ్వెప్పుడు నేను పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటా అని అనుకోకు. సమయాన్ని వృధా చెయ్యకు అనేది ఈ మత్స్యావతారం. అంటే అక్కడ బాహ్యార్థమేమో కోరకుండా నువ్వు చేసేది చెయ్యి అని చెప్తుంది. అంతరార్థమేమో చైతన్యంగా నీ పనులు ఎప్పుడు నిరంతరం సాగించు నీవు అని చెప్తుంది. ఇది అండి మత్స్యావతారంది. మరి కూర్మావతారం ఏంటి అంటే ఈ కూర్మావతారం గూడా ఇది నీటిలోనూ ఉంటుంది, బయట ఉంటుందండి. అంటే 2 ఉభయచర అంటే జ జ ఉభయచర జీవి. నీటిలో ఉంటుంది, బయట బతుకుతుంది అది. మరి మానవుడేంటి, మరి తన అవసరం ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ అది కూర్మం చూడండి, అవసరం లేనప్పుడు ఇంద్రియాలన్నీ ముడుచుకొని పెట్టేసుకుంటుంది. కానీ దాని పైన అది పైనది చాలా హార్డ్‌గా ఉంటుందంట. అక్కడ దానికి ఎంత గట్టిగా కొట్టినా దెబ్బ తాకదంట. కానీ ఇటు ఉల్టా తిప్పి కొడితే కొంచెం కొట్టినా కానీ వెంటనే చచ్చిపోతుందంట. అంటే అది అంత సెన్సిటివ్ ఇటువైపు. మరి ఇటువైపేమో అది గట్టిగా ఉంటుందంట. మరి మరి ఈ కూర్మావతారం ఎందుకు ఎత్తాడు అంటే స్వామి, ఇప్పుడు ఇంద్రుడు రాక్షసుల్ని జయించి ఇది బాహ్యార్థం అండి. రాక్షసుల్ని జయించి విజయగర్వంతో వస్తూ ఉంటే అంటే విజయగర్వంతో వస్తూ ఉంటే భృగు మహర్షి భృగు కాదండి. దుర్వాస ముని అతనికొక మాల ఇస్తాడు. అది పువ్వుల మీద తుమ్మెదలన్నీ జుంకారం చేసుకుంటా వాలుతా ఉంటాయి. అంటే అంత మకరందంతో ఉంది. ఆ మాలనేం చేస్తాడు, పోనీ మనకి ఎవరైనా భగవంతుని ప్రసాదమే ఇస్తే కళ్ళకద్దుకొని తీసుకొని నీకు నచ్చకపోతే పక్కన పెట్టాలి. అంతేగాని ఇట్లా తీసేసి అట్లా పక్కన పడేస్తే అది మనం దానికి అవహేళన చేసినట్టే, దానికి విలువ ఇవ్వనట్టే అవుతుంది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకు నువ్వు తింటే తిను, లేకపోతే లేదు. పక్కన పెట్టు, పారేయకు. ఆ తర్వాత ఏ చీమలో తింటాయి. కానీ ముందు నువ్వు దాన్ని రెస్పెక్ట్ లేకుండా ప్రసాదాన్ని తీసుకోకూడదు. ఈయనేం చేశాడు, తీసుకొని ఆ పూల మాలని ఆ ఏనుగు మీద వేస్తాడన్నట్టు. ఆ పూలకున్న మకరందం వల్ల తుమ్మెదలన్నీ జుంకారం చేసుకుంటా అవి చెవులల్లో, కళ్ళల్లోకి వస్తా ఉంటే ఆ ఏనుగు ఇసుకొచ్చేసి ఆ మాలను తీసేసి కిందేసి తొక్కి పడేస్తది. తొండంతో కిందేస్తది, కాలుతో తొక్కేస్తది. ఈయనకింత గర్వం వచ్చిందా అని దుర్వాస ముని శాపం పెడతాడు. నీ రాజ్యలక్ష్మి అంతా సముద్రంలో కలిసిపోతుంది అని. అంటే ఈ సంపదలన్నీ కోల్పోతాడు ఇంద్రుడు. మరి సంపదలు కోల్పోతే మళ్ళీ ఎవరిని వేడుకోవాలి? మళ్ళీ నారాయణమూర్తిని, ఆ భగవంతుడినే వేడుకోవాలి. వీళ్ళు అడుగుతారు, "ఏంటి స్వామి సంపదలన్నీ కోల్పోయాయి, మరి ఏం చెయ్యమంటారు?" అంటే, మరి ఈ మందర పర్వతాన్ని పాల సముద్రంలో పెట్టి చిలకండి, చిలికిన
అప్పుడు మీకు కల్పతరువు, కామధేనువు, లక్ష్మీదేవి, అమృతము అన్నీ వస్తాయి. మరి అవి మీరు తీసుకుంటే మీ రాజ్యలక్ష్మి మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్తాడు శ్రీమన్నారాయణుడు. మరి ఈ మందర పర్వతాన్ని తెచ్చి ఫలసముద్రంలో పెడతారు. బానే ఉంటుంది. వాసుకిని చుడతారు. మరి ఇక్కడ ఒకరు సంపదల్ని కోల్పోయారు అంటే, ఇంకొకళ్ళు ఆ రాజ్యలక్ష్మి అనేది వరిస్తదండి. ఇప్పుడు నాకు లాసొచ్చిందంటే ఇంకొకళ్ళు లాభం పొందుతాడు. ఏదైనా అంతే. ఇక్కడ మనకు లాస్ అయితే ఇంకొకడు లాభం పొందుతాడు. ఇక్కడ ఇంద్రుడు కోల్పోయాడు. అక్కడ బలి చక్రవర్తికి ఆ సంపదలన్నీ ఆ లక్ష్మీదేవి వరించింది. మరి అప్పటికి బలి చక్రవర్తి చాలా ధర్మమైన పరిపాలన. ఆయన మంచివాడు. వీళ్ళు వాసుకిని పెట్టి చిలకాలి అనుకున్నప్పుడు ఓకే. వాళ్ళు గూడా సహాయం జేయడానికి రాక్షసులైనా సరే ఒప్పుకుంటారు. ఈ చిలుకుతా ఉంటే మరి కింద సపోర్ట్ ఏమీ లేదు గదా! అది పడిపోతా ఉంటుంది. పడి ఒరిగిపోతుందన్నట్టు. మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తే ఆయనే కూర్మావతారం ఎత్తి అంత పెద్ద కూర్మంగా మారి ఆ మందర పర్వతం కిందికి చేరతాడు. అంటే ఆ పర్వతం కింద చేరినప్పుడు, చిలికినప్పుడు అది ఎంత గట్టిగా చిలికినా కానీ కిందకి పడిపోకుండా ఉంటుంది. వీళ్ళకి రావాల్సియన్నీ కూడా ఆయన దయ మీదనే ఈ రా లక్ష్మీదేవి, కామధేనువు, కల్పతరువు, అమృతము అన్నీ కూడా చిలికిన మందర పర్వతాన్ని చిలికినప్పుడు వస్తాయి. ఇది బాహ్యార్థం అండి. మరి కూర్మం తన ఇంద్రియాల్ని అవసరానికి మేరకే వినియోగించడం వల్ల అది 400 సంవత్సరాలు బతుకుతుంది. మరి మహా అవతార్ బాబా గారు కూడా ఎప్పుడూ ధ్యానంలోనే ఉండడం వల్ల 2000 సంవత్సరాలు కూడా బతికే 2000 అంటారు ఒకసారి, 5000 సంవత్సరాలు అంటారు. ఈ రకంగా ఆయన జీవించే ఉన్నారంటారు. మనం కూడా మన ఇంద్రియాలని అవసరం లేనప్పుడు అంటే ప్రాపంచికంగా మన పనులు చూసుకొని పని అయిపోయిందనుకోండి, ఇక కట్టేసి అన్ని చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు అన్నీ కట్టేసి మనం గూడా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు మన ఆయుష్ గూడా పెరుగుతుంది. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో ఆ లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంద్రియాలని ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది? మనము ఈ వార్ధక్యం వచ్చినప్పుడు కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినపడకపోవడము, నోటి మాట రాకపోవడము, అంటే ఈ శక్తి ఇవన్నీ గూడా ఎక్కువగా వాడడం వల్ల వాటి శక్తినంతా ఎక్కువగా వినియోగించుకున్నప్పుడు ఇంకెలా ఉపయోగపడతాయి? అంటే ఆ కూర్మాన్ని జూసి అంతరార్థం ఏంటంటే, నీ ఇంద్రియాలని అవసరమైన మేరకే వినియోగించు. ఊరికే అవసరం లేకపోయినా సెల్లులు చూడడం, లేతే సెల్లులతో వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మాట్లాడుకోవడం, అక్కర్లేనివన్నీ మాట్లాడుకోవడం, ముందేసుకోవడం, చేస్తా ఉంటే మన ఇంద్రియ శక్తిని మనం కోల్పోతాము. ఆ తాబేలు ఎలా తన ఇంద్రియాలన్నీ లోపల పెట్టేసుకుందో, మనకి పని అయిపోయింది అంటే కళ్ళు మూసుకో, ధ్యానం చేయి, లేకపోతే ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదువు. అప్పుడే నీకు శక్తి పెరుగుతుంది, ఆయుష్షు పెరుగుతుంది అనేది ఇది అంతరార్థం అండి కూర్మావతారము. వరాహ అవతారం అండి ఈ మూడవది. మరి వరాహం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఈ వరాహ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే స్వామి విష్ణుమూర్తి దగ్గరికి సనక సనందాదులు నలుగురు అంటే వీళ్ళు చిరంజీవులండి. వాళ్ళు స్వామి దర్శనానికి వైకుంఠానికి వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ జయ విజయులు మీరు వెళ్ళడానికి వీల్లేదు అనేసి అడ్డగిస్తారు. వాళ్ళకి కొంచెం అహంకారం వచ్చి అంటారు. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళడానికి, రావడానికి అవకాశం ఉంది సనక సనందాదులకి. కానీ వీళ్ళు అడ్డగించడం వల్ల వాళ్ళు శాపం పెడతారు ఈ జయ విజయులకి. మీరు రాక్షసులుగా జన్మిస్తారు అంటే మళ్ళీ వాళ్ళు శ్రీమన్నారాయణ్ణే వేడుకుంటారు. స్వామి మిమ్మల్ని వదిలి మేము ఉండలేము. మరి మేము 3 జన్మల్లో మీకు వ్యతిరేకంగా ఉండి 3 జన్మల్లో వస్తాం. లేదు మిమ్మల్నే నమ్మి రావాలంటే 7 జన్మలు పడుతుంది. లేదు మీతో విరుద్ధంగా అయితే 3 జన్మల్లో మీ దగ్గరికి రావచ్చు అనేసి వాళ్ళు 3 జన్మల్లోనే విరుద్ధమైన జన్మలు తీసుకుంటారు. ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలండి. ఆ 13 మంది భార్యల్లో అదితి ఏమో దేవతలకు తల్లి. దితి ఏమో దైత్యులకు తల్లి. దితి కుమారులే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆమె సమయంలో అంటే సంధ్యా సమయంలో నాకు సంతానం గావాలి అని భర్తను అడుగుతుంది. అంటే ఇది సమయం కాదు అన్నా ఆమె వినదు. నాకు కావాలి అని అనడం వల్ల ఆ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుడతారు. అంటే మనం ఏ సందర్భం ఒకటి ఉంటుంది కదా! అది ఎందుకు అడిగిందో మరి వీళ్ళు రావాలి కదా! ఈ జన్మ తీసుకొని భగవంతుని చేరాలి కదా! ఆ సందర్భంలో ఆమె అడగడం వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుడతారు. హిరణ్యాక్షుడు అంటే బంగారం అండి. బంగారము లోభానికి చిహ్నం. వాడు ఏం చేస్తాడంటే అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి.
అంటే ఇప్పుడు మనం కూడా డబ్బులున్నాయనుకోండి, భూములు అంటాడు, ప్లాట్లు అంటాడు, బంగారం అంటాడు. పోనీ ఒక్క మనిషికి ఎంత అన్నం తింటాడు? ఎంత ప్లేస్‌లో పడుకుంటాడు? ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది. కానీ అక్కడ ప్లాట్లు, ఇక్కడ రిజిస్ట్రేషన్‌లు, ఇక్కడ రిజిస్ట్రేషన్‌లు, ఇంత బంగారం, ఇన్ని లాకర్‌లు ఇవన్నీ పెట్టుకుంటాడు కానీ వాడేమన్నా అనుభవిస్తాడా అంటే అనుభవించడు. అనుభవించడు గానీ అన్నీ కావాలని అనుకుంటాడు. అంటే హిరణ్యాక్షుడు అంటే లోభత్వం. వాడెవడికి ఇవ్వడు, వాడు అనుభవించడు. ఆడు ఉన్నంత సేపు అంతే. ఈయనేం చేశాడు, ఎట్లయితే ఈ ప్రళయం వచ్చి భూమి పాతాళానికి వెళ్ళిపోయింది కదా! ఈ భూమి నాదే అనేసి హిరణ్యాక్షుడు నాదే అనన్నాడు. భూమి అతని దగ్గరుంటే భూమి మీద మానవులెలా జీవిస్తారు? అసలు భూమి నీటిలో నుంచి బయటికి వస్తేనే కదా! మరి ఇవి పరిపాలన ఇదంతా జరిగేది. అది రానప్పుడు ఇంకెలా పరిపాలన చేస్తారు వాళ్ళు అని శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటే ఆయనే వరాహ అవతారం. ఎంత ఆ వరాహ అవతారం ఎలా వచ్చింది అంటే బ్రహ్మదేవుడు ఒక తుమ్ము తుమ్మినప్పుడు ఆ తుమ్ములోంచి వచ్చాడు ఈ వరాహం. ఆ వరాహం పుట్టిన వెంటనే మరి వామనమూర్తి ఎంతైతే ఎత్తు ఎదిగాడో, ఈ వరాహం గూడా అంత ఎదుగుతాడు ఆకాశానికి. ఎదిగి ఈ ఇప్పుడు ఈ రాక్షసుని సంహరించాలి గదా! హిరణ్యాక్షుడిని. ఈ నీటిలోకి వెళ్ళి వెతుకుతా ఉంటాడు భూమి ఎక్కడుందా అని. వెతికి తన కొమ్ములతోని ఆ భూమిని పైకి తీస్తాడు. తీసినప్పుడు ఈ రాక్షసుడు ఎందుకు ఊరుకుంటాడు? పోరాడతాడు గదా! రాక్షసుడి బుద్దే అది కదా! అప్పుడు శ్రీమన్నారాయణ గట్టిగా పిడికలు బిగించి ఇట్లా ఎదురుగా కొట్టంగాలోనే అతను రక్తం కక్కుకొని చనిపోతాడు. అంటే ఇక్కడ భూభారాన్ని అనేది వరాహ అవతారంలో భూభారాన్నంతా తన కొమ్ముల మీద భరించినట్లు మనకి కనిపిస్తుంది. మరి ఇది బాహ్యార్థం అండి. ఇక్కడ అంతరార్థం ఏంటి అంటే, మనము మన చుట్టూ ఉన్న అజ్ఞానాల్ని భరిస్తూ మనము వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలి. ఇది అంతరార్థమండి. అంటే మన చుట్టూ గూడా అందరూ అజ్ఞానుల్లో అంటే నేను ధ్యానంలోకొచ్చినంత మాత్రాన నా భర్త ధ్యానంలోకి రావాలని లేదు. మరి అత్తమామలు రావాలని లేదు. తోడబుట్టిన వాళ్ళు రావాలని లేదు. అంటే అంతా అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని గూడా భరిస్తూ వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలి అనేసి చెప్తున్నారు. అంటే మరి ఏంది వీళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతే బావుండు అని అనుకుంటే కుదరదు. వాళ్ళని భరించాల్సిందే. అంటే ఈ సిట్యుయేషన్ నాకంతా నచ్చలేదు. వీళ్ళెవరు ఈ ఈ అజ్ఞానం ఉండడం వల్ల మాట ఏమి వినరు. ఎందుకు వింటారంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకది రైటే. మనకది కరెక్ట్ కాదనిపిస్తుంది కానీ, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి రైటే. కానీ, ఆ భూభారాన్ని ఎలా వరాహమూర్తి తన కొమ్ముల మీద భరించాడో, మన చుట్టూ ఉన్న అజ్ఞానుల్ని గూడా మనం భరిస్తూ, వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలి అన్నది ఈ వరాహమూర్తి యొక్క అవతారం యొక్క అంతరార్థమండి. ఇంకా నాలుగవదొచ్చేసి నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారంలో మరి అక్కడ హిరణ్యాక్షుడు చనిపోయాడు కదా! హిరణ్యకశిపుడు అంటే కశిప్ అంటే పడక. అన్నీ భోగించాలి. అన్నీ భోగించడమే గాని, తనయి కానివన్నీ తనవే అనుకుంటాడు. అక్కడేమో వాడు తెచ్చుకొని పెట్టుకుంటాడు కానీ ఏమి అనుభవించలేదు. వీడు మాత్రం అన్నీ అనుభవిస్తాడు. కశిప్ అంటే పడక అర్థం. మరి అన్నీ భోగించాలనుకుంటాడు. మరి ఇక్కడ ఏం చేస్తాడు? సరే నా తమ్ముడిని నారాయణ్‌ని చంపాడు కాబట్టి ఈ ఏంటి నారాయణ్‌ని చంపాడు కాబట్టి ఆయన్ని ఎలాగైనా సంహరించాలి అనేసి ఈయన బ్రహ్మదేవుడి గురించి 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడండి. శ్రీమన్నారాయణ గురించి హిరణ్యకశిపుడు. చేసినప్పుడు ఆ బ్రహ్మదేవుడు వస్తాడు. "ఏం కావాలి నాయనా నీకు" అంటే మరి ధర్మము, మోక్షము అని కోరుకోకుండా బుద్ధి కర్మానుసారి అంటారు కదా! అప్పుడేమైంది ఈయనకి, మరి నేను ఏ రకంగాను చావకూడదు. నాకు ఆ వరం గావాలి అని అంటాడు. అంటే అది కుదరదు నాయనా ఎవరైనా పుట్టిన వ్యక్తి చచ్చిపోవాల్సిందే. ఇంకేమైనా కావాలో కోరుకో అంటే ఇక వాడి పెద్ద లిస్టే చదువుతాడిగ. నేను ఇంట గాదు, బయట గాదు, ఏ దిక్కుల ద్వారా చచ్చిపోకూడదు, పంచభూతాల ద్వారా చచ్చిపోకూడదు. మరి మరి ఉదయం గాదు, రాత్రి గాదు, మరి ఇంకా ఏంటి మనిషి గాదు, మృగం గాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు. ఇన్ని రకాలుగా చచ్చిపోవాలని కోరతాడు. కానీ ఎప్పుడైనా మరి భగవంతుడు ఎప్పుడైనా అవతారం స్వీకరించాలి అంటే, మనకి కష్టమొచ్చిందని వెంటనే రాడండి. అంటే సురులకు, మరి సాధువులకు, భక్తుని అంటే భాగవత ఉత్తములు అంటే ఎవరైతే భగవంతుడిని నమ్ముకొని, భగవంతుడే దిక్కు అన్నట్లు బతుకుతూ భాగవత ఉత్తములుంటారు గదా! అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే జరిగిందో, వాళ్ళకి ఇబ్బంది కలిగిందో అప్పుడు ఆయన అవతారాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లీలావతి కడుపుతోనే ఉంటుంది హిరణ్యకశిపుని భార్య. ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు ఆయన వెళ్ళిపోయాడని ఈ రాజ్యం మీద దండెత్తి
ఈయనని ఈ వీడికి పుట్టే కొడుకు కూడా రాక్షసుడే పుడతారు, ఎట్లయినా సంహరించాలి అనేసి తీసుకువెళ్తుంటే నారదుల వారొచ్చి, "ఆగు, ఆగు, ఆయన కడుపున పరమ భాగవత ఉత్తముడు పుడతాడు. నువ్వు తీసుకెళ్ళొద్దు" అనేసి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ 1000 సంవత్సరాలు కూడా ఎప్పుడు నా కొడుకు బయట పుడితే రాక్షస సంతానం అని సంహరిస్తారేమోనని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంటుంది ప్రహ్లాదుడిని. అప్పుడు ఏంటి, నారదుల వారు చెప్పే బ్రహ్మజ్ఞానం అంతా కడుపులో ఉండే ఆత్మజ్ఞానం పొందింది. ఇప్పుడు సుఖ మహర్షి, ఈ ప్రహ్లాదుడు, వీళ్ళు పొందారండి. వామదేవుడు, ఈ ముగ్గురు గూడా మరి అష్టావక్రుల వారు గూడా ఆ జ్ఞానమంతా గూడా మరి కడుపులో ఉండే జ్ఞానాన్నంతా పొందారండి వీళ్ళు. ఇక్కడ ప్రహ్లాదుడు గూడా 1000 సంవత్సరాలు ఉన్నాడు గాబట్టి, అందులో నారదుల వారు బ్రహ్మకి అంత బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కాబట్టి, ఈ జ్ఞానమంతా కడుపులో ఉండి నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రహ్లాదుడు బయటికి భూమి మీదకి వచ్చాడో, తండ్రి కూడా తపస్సు పూర్తి చేసుకొని వరం తీసుకొనొస్తాడు కదా! రావడమే ఇగ అమరావతి మీద పడతారు. మళ్ళీ అక్కడ ఇంద్రుడు వాళ్ళంతా పదవుల్ని కోల్పోయి అడవులకి వెళ్ళిపోతారు. ఇగ ఈయన హవిస్సులు ఎవరికీ ఇవ్వొద్దంటాడు. ఏ హవిస్సు ఇచ్చినా నాకే చెందాలి. హిరణ్యకశిపాయ నమః, ఇంకో నామం లేదు, ఇంకో మంత్రం లేదు. ఇంగ హవిస్సు ఎవ్వరికీ ఇవ్వొద్దనంటాడు. అంటే అన్నీ కూడా నాకే చెందాలంటాడు. కానీ మరి భగవంతుడు ఆ పాపం పండే వరకు నిరీక్షించాల్సిందే గదా! ఎప్పుడైతే మరి ఇంతమంది ఇంత ఇబ్బంది పడ్డా అప్పుడు గూడా రాలేదు గానీ, మరి అంతటి భక్తుడు ప్రహ్లాదుడిని ఆయన సముద్రంలో పడేయడము, మరి ఏనుగులతో తొక్కించడము, మరి పాములతో కరిపించడము, ఇక అంటే ఏంటి విషాహారం, విషాన్ని పాము విషానికి సంబంధించింది తల్లి చేత ఇప్పించడము, ఇవన్నీ చేసినా ఆయన అంతటా నారాయణ్ణే, అన్నిటా నారాయణ్ణే చూస్తున్నాడు. ఇక విసుగొచ్చి గురువుల్ని గూడా అడిగితే, "మీరేం నేర్పారంటే?" నాకేమీ నేర్పలేదు తండ్రి. ఎక్కడున్నాడు శ్రీహరి? వాడు దాక్కున్నాడు. నేను 3 లోకాలు వెతికినా లేడు" అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, "ఇందుగలడు అందులేడు సందేహం వలదు. ఎందెందు సర్వోపగతుండు. ఎందెందు వెదికి చూచినా అందెందే కలడు. దానవాగ్రిని వింటే" అని అంటాడు. అంటే ఎందులేడంటావు తండ్రి? భగవంతుడు ఎక్కడ లేడు, లేడు లేడు అంటావేంటి? అంతటా అన్నిటా ఉన్నాడు అంటాడు. సరే, హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని వేలు పెట్టి చూపిస్తాడు ఆ స్తంభంకేసి. అప్పుడు ఆయన నరసింహ అవతారంలో చీల్చి ఆ స్తంభాన్ని చీల్చుకొని బయటికి వచ్చి భయంకరమైన శబ్దంతో ఈయన వరం అడుక్కున్నాడు కదా ముందే. నేను ఇంట కాదు, బయట కాదు అని. ఇంట కాదు, బయట కాదు, గడప మీద. మరి భూమి మీద కాదు, ఆకాశంలో కాదు. తన తొడ మీద, గడప మీద పెట్టి ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు, ఈ గొర్లతోని మరి ఏంటి సంధ్యా సమయంలో, పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో మరి ఈ సగం నరసింహ అంటే సగం మృగము, సగం మానవ దేహము. ఇలాంటి అవతారంతో ఆయన్ని ఆ తొడల మీద పెట్టి చీల్చి ఆ రక్తాన్నంతా తాగేస్తాడు. ఆ మెడలో ఆ పేగులు వేసేసుకుంటాడు. అంటే ఇది బాహ్యార్థం అండి. మరి మనం ఈ అంతరార్థం ఏమి గ్రహించాలి అంటే, మనలో ఉన్న అజ్ఞానాన్ని నరసింహస్వామి హిరణ్యకశిపుని ఎలా చీల్చాడో, మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఇతరుల్లో ఉన్న అజ్ఞానాన్ని కూడా మనం గూడా అలానే చీల్చాలి అన్నది ఈ నరసింహ అవతారం ద్వారా మనం గ్రహించవలసింది. అంటే అజ్ఞానాన్ని చీల్చాలంటే వాళ్ళేమి ఇట్లా చీల్చి చెండాలం. మనం ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే బోధిస్తూ ఉంటామో, వాళ్ళలో ఆటోమేటిక్‌గా ఆ అజ్ఞానం అనేది తొలగిపోతా ఉంటుందండి. అది ఈ నరసింహావతారం అంటే హిరణ్యకశిపుడిని ఎలా చీల్చాడో, వారిలో ఉన్న అజ్ఞానాన్ని కూడా మనం అలానే చీల్చాలి అన్నది ఇది అంతరార్థం అండి. ఈ నరసింహస్వామి అవతారం యొక్క అంతరార్థం. మరి నరసింహ అవతారం తర్వాత వామన అవతారం అండి. మరి ఈ వామన అవతారం ఏంటి అంటే, మరి ఇక్కడ మరి రాజ్యభ్రష్టుడయిపోయాడు గదా ఇంద్రుడు. పదవులు కోల్పోయి అడవులను పట్టుకొని ఎళ్ళాడు కదా! ఇక్కడ ఇందాకనే చెప్పాం గదా! మరి కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. అదితి దేవతల తల్లి అని. ఈ దేవతల తల్లి అయిన ఏం చేసింది అదితి, తన్ భర్తని అడుగుతుంది. "ఏంటి స్వామి, నా కోడలు ఎన్నో కష్టాలు పడుతుంది. శచీదేవి ఇంద్రుడి భార్య, పిల్లలు గూడా అడవులు బట్టి ఉన్నారు. ఎండ కన్నెరగని తల్లి" అని అంటది. అప్పుడు "నువ్వు నారాయణ గురించి తపస్సు చెయ్యి" అని ఆ కశ్యప ప్రజాపతి అంటాడు. ఆమె ధ్యానం చేసింది. శ్రీమన్నారాయణ ప్రత్యక్షమవుతాడు. "ఏం కావాలమ్మా" అంటే, "నీలాంటి కొడుకు గావాలి" అంటుంది. "నాలాంటి కొడుకు లేడు. నేనే నీకు కొడుకుగా వస్తాను" అంటాడు. ఇక్కడ గూడా కొడుకుగా రావడానికి ఒక కారణం ఉందండి.
అంటే గతంలో అంటే వాళ్ళు పృష్ణి గర్భుడు అనేవాళ్ళు పిల్లలు లేకపోతే శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేశారు. తపస్సు చేయడం వల్ల ఏమవుతుంది? ఆయన వచ్చి 3 సార్లు నీకు కొడుగ్గా జన్మిస్తానమ్మా అంటాడు. ఫస్ట్ సారి వృష్ణికి, సుతపుడికి ఫస్ట్ ఒకసారి కొడుగ్గా వస్తాడు. రెండోసారి అదితికి ఇక్కడ వామన అవతారంలో రెండోసారి కొడుగ్గా వస్తాడు. మూడవసారి వసుదేవుడు, దేవికి కృష్ణ భగవానుడిగా మూడోసారి వస్తాడు కొడుగ్గా. ఇక్కడ ఇక్కడ మరి అదితికి వామనమూర్తి అవతారంలో 7 సంవత్సరాలు 2 నెలల బాబుగా పుట్టగానే అంత ఎత్తు పెరుగుతాడు. అంటే మిగతా గర్భంలో ఆ 9 నెలలు కౌంట్ చేసుకొని 8 ఏళ్లకి ఉపనయనం జరుగుతుంది. అంటే ఇక్కడ పుట్టగానే అంత ఎత్తు పెరుగుతాడు. పెరగంగలోనే ఇక్కడ ఒడుగు అయిపోయినాక ఈ కమండలము మరి అతని అక్కడ బలిచక్రవర్తిని నిగ్రహించాలి అంటే ఆయన ధర్మాత్ముడు, ధర్మమైన పరిపాలన. కానీ ఈ శరీరం ఏంటి రాక్షస కుటుంబంలో జన్మ తీసుకుంది. అది తీసుకోవడం వల్ల ఎంత ధర్మాత్ముడైనా రాక్షస రాజు అయితే రాక్షసులందరూ కూడా మరి విజృంభించడానికి అవకాశం ఉంటుంది కదా. మరి బలిచక్రవర్తిని నిగ్రహించాలంటే యుద్ధం చేసి నిగ్రహించలేడు. ఎందుకంటే ప్రహ్లాదుడు అంతటి ధర్మాత్ముడి యొక్క మనమడిన ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడి కొడుకే ఈ బలిచక్రవర్తి. మరి ఈ బలిచక్రవర్తిని నిగ్రహించాలంటే యుద్ధం చేసి నిగ్రహించలేడు. మరి ఎలా నిగ్రహించాలి అంటే ఈ రకంగా ఈయన బ్రాహ్మణ అవతారంలో, ఒడుగు అవతారంలో వచ్చి దానం స్వీకరిస్తాడు. అంటే అక్కడ ఉపనయనం చేసుకొని ఇక్కడ ఈ బలిచక్రవర్తి యజ్ఞం నిర్వహిస్తుంటే ఇక్కడికి వచ్చి మరి మీకు ఆయన ఎప్పుడు దానాలు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈయన దానం అడుగుతాడు. ఏం కావాలి స్వామి వచ్చిన ఆయన అడిగితే నాకు 3 అడుగులు 1-2 అడుగులు నేల చాలు అని అంటాడు. అంటే ఈ 1-2 అడుగులు నేల చాలు అంటే ఒక అడుగు మనకి భూమి అంతటినీ కొలుస్తుంది, రెండో అడుగు ఆకాశాన్ని అంతటినీ కొలుస్తుంది. మనకి అలా ఫోటోలో చూపించినప్పుడు అలా చూపిస్తారు కదా. మరి 3వ అడుగు ఎక్కడ పెట్టను అంటే బలిచక్రవర్తి నా నెత్తి మీద పెట్టిన ఆయన అంటాడు. అంటే అప్పుడు ఆయన్ని పాతాళానికి తీసుకువెళ్తారు, పాతాళానికి పడేస్తారు అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ ధ్యానం ద్వారా మనము మరి ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు మన సూక్ష్మ శరీరం కూడా ఊర్ధ్వలోకాలకి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకొని వచ్చి ఈ బలిని ఎలా సంహరించాడో ఈ శ్రీమన్నారాయణుడు వామన అవతారంలో మనం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని, ఇతరుల్లో ఉన్న అజ్ఞానాన్ని కూడా అలా సంహరించాలి అన్నది ఈ వామన అవతారం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అలా అంటే ఈ రకంగా మనం మనలో ఉన్న అజ్ఞానాన్ని సంహరించాలి అని వామన అవతారం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అంటే మనం ధ్యానం చేస్తేనే మన సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్తుందండి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనము గ్రహించగలము అనేది చెప్తున్నారు. ఇక్కడ మరి బలిచక్రవర్తి ధర్మాత్ముడే కానీ మరి రాక్షస వంశంలో జన్మించాడు కాబట్టి ఆయనకి ఇంద్రలోకానికి అంటే పాతాళంలో ఉన్న ఇంద్రలోకానికి అధిపతిగా చేస్తాడు. అతనికి సుదర్శన చక్రం ఇస్తాడు. తర్వాత జన్మల్లో శ్రీమన్నారాయణ్ణి పొందుతాడండి. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని బలిని సంహరించినట్లు మనం కూడా సంహరించాలని చెప్తున్నారండి. ఇక అయిపోయింది కదా, వామన అవతారం అయిపోయింది. ఇంకా అదేంటి పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారం ఏంటి అంటే ఈ పరశురాముడు కూడా జమదగ్ని రేణుకామాతలకు జన్మించాడు. ఈ రేణుకామాతలు వీళ్ళది కూడా ఈ పరశురామ అవతారం ఎత్తడానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఆయన ఆవేశ అవతారం అంట. ఈ శివుడేమో ఆయనకి గొడ్డలు ఇస్తాడు. శ్రీమన్నారాయణుడు కూడా ఒక ఆయుధాన్ని ఇస్తాడు అన్నట్టు. ఈ ఆవేశ అవతారం కూడా కొంతకాలం ఉండాలి అనేసి, కొంతకాలమే ఉంటుంది ఆ ఆవేశం కూడా, తర్వాత ఉండదు. అంటే అవతారాల్లో కూడా 4-5 అవతారాలు, ఆవేశ అవతారం, పూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారము అని. ఇప్పుడు కొంతమంది సద్గురువులు కూడా ఆ అవతారాలు తీసుకుంటారు కదా, అట్లా ఈ అవతారాలని 5 రకాల అవతారాలుగా చెప్తారండి. ఈయన అవతారం ఎలా వచ్చిందంటే ఈ పరశురామ అవతారము అదేంటి భృగు వంశానికి చెందినవాడు పరశురాముడు. భృగు వంశానికి చెందినవాడు కాబట్టి భార్గవరాముడు అని కూడా అంటారండి ఈ పరశురాముణ్ణి. గాదే అనే రాజు యొక్క కుమార్తె సత్యవతి దేవి. మరి భృగు వంశానికి చెందినవాడు ఈ పరశురాముడు.
భృగువు యొక్క కుమారుడు ఈయన పేరు కాదు, తండ్రి పేరు గుర్తులేదండి. అంటే ఆయన ఈ ఈ సత్యవతిని ఇష్టపడతాడు అన్నట్టు. ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళేమో క్షత్రియులు, వీళ్ళేమో బ్రాహ్మణ్స్. చేసుకోవాలంటే 1000 గుర్రాలు కావాలని ఆ గాదె అంటే గాదె వంశానికి చెందిన ఆయన అంటాడన్నట్టు. అవి కూడా వరుణుడి దగ్గరికెళ్ళి అక్కడ వరాన్ని పొంది తీసుకొని వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు. మరి ఆమెమో క్షత్రియ వంశానికి చెందింది. ఈయనేమో మరి ఈ వంశాన్ని భృగు వంశానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందింది కాబట్టి సంతానం కాడికొచ్చేసరికి మరి మామగారు వస్తాడు భృగువు. భృగువు వచ్చి చెప్తాడు, నువ్వు అదే ప్రసాదాన్ని మంత్రించి ఇచ్చి ఆమె పాపం తల్లి మళ్ళీ అదేంటి సత్యవతి అడుగుద్ది, మా అమ్మకి సంతానం లేదండి నేను తప్ప, మరి రాజరికం కొనసాగాలంటే కొడుకు ఉండాలి కదా, కొడుకు ఉండాలంటే నేను ఒక్కదాన్నే కదా మా నాన్నకి సంతానము, మావయ్య గారిని అడిగిద్ది. సరే ఈ ప్రసాదాన్ని మంత్రించి ఇస్తాను, ఏ గిన్నె అయితే నీకు ఇచ్చాను నువ్వు ఒకటి తిను, మీ అమ్మకు ఒక గిన్నె ఇవ్వు, ఒకళ్ళు మేడి చెట్టుని ఒకళ్ళు రావి చెట్టుని పట్టుకోండి, ఇట్లా కావగలించుకుంటే మీకు సంతానం కలుగుతారు. గిన్నెలు మారిపోతే క్షత్రియుల కుటుంబంలోనేమో బ్రాహ్మణులు పుడతాడు, బ్రాహ్మణుల కుటుంబంలోనే క్షత్రియులు పుడతారు, గిన్నెలు మారకుండా చూసుకోమ్మా అని కోడలికి చెప్తాడు సత్యవతికి. మరి ఈమె ఏం చేస్తుంది, మా అమ్మకు కూడా సంతానం కలుగుతుందని వాళ్ళు కాశీ ప్రయాణం చేసి తిరిగి వస్తుంటే మర్చిపోయి గిన్నెలు మారిపోతాయి. ఈమెకేమో ఎలాంటి కొడుకు పుడతాడు అంటే ఈ క్షత్రియ వంశానికి చెందిన కొడుకు పుడతాడు, వీళ్ళదేమో బ్రాహ్మణ వంశం. కానీ మరి మామగారిని అడిగింది, ఇప్పుడు మా ఆయన బ్రాహ్మణుడు కదండి, నేను అలాంటి కొడుకును కానీ మా ఆయనకి ఏం చెప్పాను అంటే, ఈ ఫస్ట్ అంటే కొడుకుగా నీకు బ్రాహ్మణుడే వస్తాడమ్మా, మళ్ళీ మనవడిగా నీకు క్షత్రియుడు వస్తాడు అనేసి చెప్తాడు. ఇక్కడ తల్లికేమో విశ్వామిత్రుడు పుడతాడు, ఇక్కడ ఈమెకేమో సత్యవతి దేవికేమో జమదగ్ని పుడతారు. జమదగ్ని రేణుకామాతకి పెళ్ళి అవుతుంది. వీళ్ళకి సంతానంగా 5వ సంతానంగా ఈ పరశురాముడు వస్తాడన్నట్టు. ఈ పరశురాముడు వస్తే కడుపుతోనున్నప్పుడు వీళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అంటే ఇంత ఆవేశ అవతారం ఎందుకంటే అది బాహ్యార్థం అండి. జనాల్లో పెరిగిపోయిన అహంకారంతో రాజులందరూ విర్రవీగి ప్రవర్తిస్తుంటే వాళ్ళని నిగ్రహించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే పరశురామ అవతారంతో వచ్చి అందరినీ నరికి వేస్తాడు ఆయన. కార్తవీర్యార్జున్ని కూడా సంహరిస్తాడు. అంటే ఈ ఆవేశం ఎంతవరకు ఉంటుందంటే, ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తిని పరశురాముడు చూస్తాడో ఆ ధనుర్భంగం శివధనుసు అక్కడ ఒకటి పెట్టినట్టే భృగు వంశంలో కూడా ఒక శివధనుసుని పెడతారంటండి. అక్కడ జనక మహారాజు కొలువులో ఒక శివధనుసు ఎలా ఉందో ఇక్కడ భృగు మహర్షి దగ్గర కూడా ఈ భృగు వేరు ఆ భృగు వేరండి. ఆ భృగు మహర్షి అనుకోవద్దు, ఈ భృగువే. అంటే ఈయన దగ్గర కూడా ఒక ధనుసు పెడతారు. ఎప్పుడైతే ఈ శ్రీరామచంద్రుని పరశురాముడు డైరెక్ట్గా చూస్తాడో అప్పుడు ఆయనలో ఉన్న ఆవేశం అంతా వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఆయన సైలెంట్గా కూర్చొని ఇంకా ధ్యానమే చేస్తాడు, కదలకోకుండా. అప్పటి వరకు తిరుగుతానే ఉంటాడు. వీళ్ళ అహంకారం పెరిగిన రాజులందరినీ నరుక్కుంటా వెళ్ళిపోతానే ఉంటాడు. అంటే అహంకారం ఉన్న వాళ్ళని మనం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఇంకా పతనం అవ్వడానికి కారణం అవుతుంది. ఇప్పుడు గురువు అయినా సరే మనం 4 క్లాసులు చెప్పేసి నేను చెప్పేస్తున్నాను అంటే మనకి పెరిగిన అహంకారం మనకి ఎంత పెరిగిందో మనకి తెలియదండి. కానీ ఒక గురువుకు మాత్రమే తెలుస్తుంది. మీరిక్కడ ఇలా జరుగుతుంది, మీరు ఇక్కడ ఇలా ఉన్నారు అనేది గురువు మనకి ఎప్పుడూ చెప్తా ఉంటాడు. అంటే అప్పుడు మాత్రమే మన అహంకారాన్ని తగ్గించుకోగలం. మనకి చెప్పేవాళ్ళు లేకపోతే మనం దాన్ని అది పెచ్చి పెరిగిపోయి చివరికి మన పతనానికి దారితీస్తుంది. అందుకే అహంకారాన్ని తొలగించడానికే ఈయన ఈ అవతారాన్ని తీసుకున్నాడు. మనలో ఉన్న అహంకారాన్ని మనం తొలగించుకుంటేనే మనం కూడా ఎంతో చక్కగా ఎదుగుతామన్నది. అహంకారం ఉంటే చెప్పాల్సిందే వాళ్ళకి మనం తొలగించే ప్రయత్నం చేయాలి అనేది ఈ అవతారం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఇక అంటే పరశురామ అవతారం తర్వాత రామావతారం. ఈ రామావతారం ఏంటి అంటే మరి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముడే ధర్మానికి ప్రతిరూపము. ఈ రాముడి గుడి లేని ఊరే లేదు. అంటే పూర్వం రోజుల్లో అసలు ఊరూరా రామాలయం లేని ఊరే లేదు. ఎంత చిన్న ఊరైనా రామాలయం ఉంది. అంటే ఆయన్ని చూసి మనం ధర్మంగా, అంటే ఆయన కుటుంబ ధర్మాన్ని, రాజ్యాన్ని, సంసారాన్ని, సంఘాన్ని ఎలా ధర్మ మార్గంలో ఆచరించి చూపించాడో మనం కూడా వీలైనంత ధర్మాన్ని
ఆచరించాలి అనేది రాముడి యొక్క అవతారం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. మరి ఆయన పితృవాక్య పరిపాలకుడు. అంటే ఆయన తండ్రి మాటని జవదాటకుండా 14 సంవత్సరాలు కూడా మరి వనవాసానికి వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ తండ్రుల్ని ఎంత గౌరవించాడండి. అంటే మనం గూడా తల్లిదండ్రులని అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. సోదరులతో ఎలా ఉన్నాడు, తల్లితోని మరి అంతగా ఆమె కోరికలు అడిగి పంపించినా భరతుడు తె భరతుడు ఇష్టపడలేదు కానీ తల్లితో మాట్లాడడానికి, అమ్మతోని మాట్లాడుకోకుండా రాముడు ఏమీ లేడు. ఆమెనెప్పుడు గూడా నింద చెయ్యలేదు. అంటే అంత ధర్మమైన పరిపాలన. ఇది పూర్ణావతారం అండి. అంటే రాముడు మానవుడిగా జన్మించి ఏ విధంగా జీవించాలో ప్రతీదీ ఆచరించి చూపిచ్చాడు. అంటే మనం ఆయన్ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ మానవుడిగా జన్మించాడు. ఎన్ని కష్టాలైతే పడవలసి వచ్చిందో అన్ని కష్టాలు పడ్డాడు. అంటే మనం భగవంతుడిగా అక్కడ లెక్క పెట్టుకోకూడదండి. అంటే ఒక మానవుడు భూమి మీదకి వచ్చి ఎలా ధర్మంగా నడుచుకోవాలి, ఎలా పరిపాలన చేయాలి, సంఘంతో ఎలా ఉండాలి అనేది ఆచరించి చూపిచ్చాడు. అందుకే రాముడిని మనం గూడా ఆచరించాలి అనేది ఈ అవతారం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం అండి. అంటే రామావతారంలో ఆయన ఎంతైతే ఆచరించాడో మనం గూడా అంత ధర్మాన్ని ఆచరించాలి అనేది చెప్తుందండి. అప్పుడు మాత్రమే ధర్మం మనకు కూడా ఏ ఇబ్బంది, ఏ కష్టాలు రాకోకుండా ఉంటాయి. మరింక కృష్ణావతారం అండి. ఇది పరిపూర్ణమైన అవతారం. అంటే అక్కడ రాముడు ఆచరించింది మనల్ని ఆచరించమన్నారు గానీ, కృష్ణుడు చెప్పిందే చేయాలి గానీ, ఆయన చేసింది మనం చెయ్యకూడదండి. అంటే ఇక్కడ ఆయన ఎన్నో మహిమలు చేశాడు. మనం అవన్నీ చెయ్యకూడదు. కృష్ణుడు మరి ఇంతమంది రాక్షసుల సంహారం జరిపించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి ఈ అవతారాన్ని తీసుకున్నాడు. ఎంత అంటే భూదేవి తల్లి కృష్ణ పరమాత్మని అడుగుతుంది. శ్రీమన్నారాయణ అడుగుతుంది. తండ్రి నేను ఈ భూభారాన్ని భరించలేకపోతున్నాను. ఏంటి అంటే నేను కృష్ణావతారంతో భూమి మీదికి వస్తాను. రాక్షసులందరినీ సంహరిస్తాను. నీ భారాన్ని తగ్గిస్తాను అని మాట ఇస్తాడు. కృష్ణుడు అవతారం ఎత్తిన దగ్గర నుంచి కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకి రాక్షస సంహారం జరుగుతూనే ఉంది. 18 అక్షల సైన్యాన్ని మరి కౌరవులు, పాండవులుగా అటు కూడా కొంతవైపు ధర్మాత్ములను ఉంచి అంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మరి భీష్మ పితామహులు వీళ్ళు ధర్మాత్ములే కానీ మరి అధర్మాన్ని నశించాలి అంటే వాళ్ళ వాళ్ళు కూడా ఆహుతి అవ్వవలసిందే. అట్లా అటు ఉండబట్టే ఈ ఈ ఈ దుష్ట సంహారం అంతా జరిగింది. లేకపోతే జరగదు. ఇప్పుడు ఘటోత్కచుడు కూడా ఎంతో మరి శక్తులు గలవాడండి. ఆయన్ని సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని వినియోగించవలసి వచ్చింది. మరి ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద వినియోగించకపోతే అర్జునుడి మీదనే వినియోగించేవాడు కర్ణుడు. అర్జునుడే చచ్చిపోతే ఇంక ఆ యుద్ధం ఏముంటుంది? అప్పుడు వీళ్ళెప్పుడో వీళ్ళందరూ పాండవుల పని తీరిపోయేది. కానీ ఆ ఘటోత్కచుడిని నిగ్రహించడానికి ఆయనకున్న ఆ ఒక్క అస్త్రాన్ని కూడా ఇటు ఘటోత్కచుడి మీద వినియోగించవలసి వచ్చింది. మరి భీముడు కూడా హిడింబాసురుణ్ణి, బకాసురుణ్ణి, జరాసంధుణ్ణి, కీచకుణ్ణి, దుర్యోధనుని వీళ్ళందరినీ భీముడు సంహరించాడు. అంటే ఇక్కడ అభిమన్యుడిని కూడా మరి పద్మవ్యూహం సుభద్రాదేవికి అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తూ లోపలికి వెళ్ళే వరకే చెప్పడం వరకి అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మే వచ్చి ఇంక పద వెళ్దాం పద అని అంటాడు. అంటే లోపలికి వెళ్ళే వరకు చెప్పేదాకా ఉన్నాడు. లోపలికి చెప్పడం అయిపోయింగానే పద అని తీసుకెళ్ళిపోతాడు. అంటే అతన్ని కూడా నిగ్రహించాలి. వీళ్ళందరూ వెళ్ళిపోతేనే కానీ ఈ ఇంత ఇంత అంటే ఈ భూమి మీద ఈ భారం అనేది తగ్గదు. మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ జన్మ తీసుకొని వీళ్ళని సంహరించడానికి ఇంకొక జన్మ ఎత్తవలసి వస్తుంది. అందుకే ఇంతమందిని నిగ్రహించడానికి ఒకే అవతారంలో ఇంతమందిని ఏర్పాటు చేసి ఇంతమందిని నిగ్రహించాడండి. మరి భీష్మ పితామహుడిని కూడా మరి ఎలా చనిపోతాడని ధర్మరాజు అడిగినప్పుడు ఎవరైనా నపుంసకులు నా ఎదురుగా వస్తే నేను అస్త్రాలన్నీ వదిలేస్తానని చెప్తాడు. అమ్మని తీసుకొచ్చి పెడతారు. మరి ఆ తీసుకొచ్చి పెట్టంగానే ఆయన అస్త్రాన్ని వదిలేస్తాడు. అర్జునుడు బాణాలేస్తాడు. అంపశయ్య మీద ఉంటాడు భీష్మ పితామహుడు. మరి ద్రోణాచార్యుడిని కూడా ఆయన కొడుకంటే ప్రేమ. అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా అంటాడు. ధర్మరాజు చేత అనిపిస్తాడు. అశ్వత్థామ అతహ అంటాడు గట్టిగా. అంటే ఎప్పుడైతే ఈయన చనిపోయాడు అశ్వత్థామ అనే మాట వినిందో ఆయన శస్త్రాన్ని వదిలేస్తాడు. అప్పుడు అర్జునుడు బాణాలు వేసేస్తాడు. అంటే ఈ ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతేనే
ఆ భూభారం అటువైపున రాక్షసులంతా అంటే కౌరవులంతా అన్యాయంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ రకంగా వీళ్ళందరినీ కూడా నిగ్రహించాడండి. మరి దుష్టులని కాపాడడానికి శిష్టులని అంటే ఆయన్నే నమ్ముకొని భక్తులు ఎంతో మంది ఉంటారు కదా! వాళ్ళని రక్షించడానికి కృష్ణావతారం తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఏంటి మన చుట్టూ ఉన్న అజ్ఞానుల్ని మనం అజ్ఞానం తొలగించకపోతే వాళ్ళు అలానే పెచ్చు పెరిగి ప్రవర్తిస్తా ఉంటారండి. అంటే మనం గూడా వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి అనేది ఈ అవతారం యొక్క మెయిన్ ఎసెన్స్ అండి. అంటే అజ్ఞానం ఉంది కదా! వాడు అజ్ఞానంలో ఉన్నాడులే అని వదిలేయకూడదు. కానీ వాడికి గూడా మనం ఈ అజ్ఞానం తొలగించడానికి ప్రయత్నించాలి. అంటే ఈ శిష్టులని అంటే ఈ వీళ్ళందరూ సాధువులు, భక్తుల్ని, భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళందరిని కూడా రక్షించడానికి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి అని చెప్తున్నారు కృష్ణావతారం. మరి ఇంకా బుద్ధావతారం అండి. ఈ బుద్ధావతారం అంటే బుద్ధుడు పూర్తిగా ధ్యాన సాధన చేశాడు. జ్ఞానాన్ని సంపాదించాడు. అందరినీ జ్ఞానులుగా తయారు చేయడానికి తను కృషి చేశాడండి. అంటే ఆ రాజ్యాన్ని, కుటుంబాన్ని, ఆ బాబుని వదిలేసి మరి ఇంత జ్ఞానాన్ని పొంది అందరూ దుఃఖంలో ఉన్నారు అని ఆయన అంత జ్ఞానాన్ని ఇవ్వబట్టే కదా ఈరోజు మనం ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం. పత్రిసారి మనకిచ్చారు. మరి ఆయన కనుక్కోకపోతే మనమేమి చెప్పగలము? అంటే ఆయన అంత కష్టపడి ఈ మార్గాన్ని మనకి 5.5 సంవత్సరాలు మిగతా మార్గాలన్నీ అనుసరించిన ఆ 6వ సంవత్సరంలో ఆయన శ్వాసని గమనించడం వల్ల ఎన్‌లైట్‌మెంట్ అయ్యి ఒక్క రాత్రిలో 3 జాముల్లో తన గత జన్మలు, అందరి గత జన్మలు, మరి సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. అంటే ఈ రకంగా బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని ఊరూరా తిరిగి తిరిగి మరీ పంచిపెట్టాడండి బుద్ధుడు. ఇంకా లాస్ట్ అవతారం వచ్చేసి కల్కి అవతారం అండి. ఈ కల్కి అవతారం ఏంటంటే ఆయన శంబల అనే గ్రామంలో జన్మ తీసుకుంటాడంట. అంటే ఆయన తెల్లటి గుర్రం మీద ఖడ్గాన్ని పట్టుకొని వస్తాడు. అంటే ఈ ఖడ్గాన్ని ఎందుకు అంటే అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి కాబట్టి. అంటే జ్ఞానం అనే ఖడ్గంతో ఈ అజ్ఞానాన్ని చీల్చి చెండాడడానికి ఆయన కల్కి అవతారంగా వస్తానని చెప్పారు. అంటే మనమే ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారం ఏంటి? మనం గూడా ఆయనంత ఫాస్ట్‌గా ఈ జ్ఞానాన్ని అందరికీ తీసుకువెళ్ళడానికి ఈ ధ్యాన ప్రచారం అంటే ప్రతిసారి అంటారు కదా! మీరు ఏది నేర్చుకుంటే అదే చెప్పండి. అంటే మీరు ఎంత నేర్చుకుంటే అంతే. చెప్పకుండా ఉండవద్దు అనేది ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే అందిస్తూ ఉంటామో వారిలో ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతుందండి. అంటే ఈ రకంగా ఈ అవతారాలన్నీ కూడా మనలో అహంకారాన్ని, అజ్ఞానాన్ని, గర్వాన్ని, మనలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసత్వాన్ని, ఇవన్నీ తొలగించడానికి ఒక్కొక్క అవతారం తీసుకున్నారు. ఉన్న ఒక్క భగవానుడే ఇన్ని అవతారాలు స్వీకరించాడు. మరి పత్రిసారి అంటారు కదా! "నువ్వు దేహం కాదు నాయనా ఆత్మవి" అని. మరి ఆత్మ అంటే ఆత్మకి మరణం లేదు. ఈ శరీరమే నశించిపోతుంది. మరి ఆత్మ గతంలోనూ ఇప్పుడు ఉంది, రేపు భవిష్యత్తులోనూ ఉంటుంది. అంటే ఆత్మకి మరణం అనేది లేదు. చచ్చిపోవడం అనేది లేదు. చచ్చిపోయే శరీరమే. మరి ఈ మెయిన్‌లో ఉన్న శాశ్వతమైన నేను ఎవరు అంటే ఆత్మ. ఈ శరీరానికి ఒక పేరు పెట్టుకున్నాను. ఇది కొన్ని రోజులుంటుంది. కానీ నేనెక్కడి నుంచి వచ్చాను? సత్యలోకం నుండి వచ్చాను. నేను ఈ భూమి మీదకి వచ్చి అనుభవాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని కదా నేను పైకి వెళ్ళాలి. అవి వెళ్ళే వరకి ఈ జ్ఞానం తీసుకుంటూనే ఉండాలి. మరి ఇవన్నీ నేర్చుకున్నప్పుడే కదా మనము ఈ జ్ఞానాన్ని 10 మందికి చెప్పినప్పుడే కదా వారిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయేది. మరి చీకటి పోవాలి అంటే పోతుందా అండి? పోదు. కానీ అజ్ఞానం అనే చీకటి పోవాలంటే జ్ఞానం రావాలి. మరి అజ్ఞాని ఏం చేస్తాడు? చీకటిగా ఉంది అంటాడు. ఒక జ్ఞాని ఏం చేస్తాడు? ఒక దీపాన్ని తీసుకొచ్చి పెడతాడు. అంటే అక్కడ చీకటి ఎక్కడికి పోయింది? అంతవరకు చీకటిగానే ఉంది. దీపం తెచ్చి పెట్టంగానే వెలుతురొచ్చింది. అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే జ్ఞానం రావాలి. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? గురు సాంగత్యం వల్ల, స్వాధ్యాయం వల్ల, నిరంతర సజ్జన సాంగత్యం వల్ల ఈ జ్ఞానం అనేది మనం తీసుకుంటా ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, అజ్ఞానం అనేది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. మరి నువ్వు జీవుడు అనుకుంటా బతికేవాడివి నువ్వే దేవుడివని ప్రతిసారి చెప్తున్నారు. అమ్మ అడిగిందంట. భద్రాచలంలో క్లాస్ పెట్టినప్పుడు అంటే ఈ గుడి ముందు క్లాస్ పెడితే మరి మనము దేవుడా అని గుడిలోకి వెళ్తున్నారండి. అరే! నువ్వు లోపల లేడురా భగవంతుడు నువ్వే దేవుడివని మనం క్లాసులు చెప్తున్నాము. మనం ఎంత ధైర్యవంతులమండి. మనం ఎంత పుణ్యాత్ములం. మీలాంటి సద్గురువు మా జీవితంలోకి వచ్చాడు అంటే పత్రిసారి అన్నారంట.
మీరు అలా అనుకుంటున్నారా మేడం? మీరు పుణ్యాత్ములు గాదు. నా పుణ్యాన్ని ఖర్చు పెట్టి నేను 1,40,000 మందిని పిరమిడ్ మాస్టర్‌లని తీసుకొచ్చుకున్నాను. వాళ్ళే ఇప్పుడు ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు. వాళ్ళే అహింసా మార్గంలో ఉన్నారు అని చెప్పారంట. అట్లైనా మేము అదృష్టవంతులమే గదండీ! మీలాంటి సద్గురు ఆధ్వర్యంలో మేము ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. జ్ఞానాన్ని వింటున్నాము. సత్యలోకాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మరి మేము లోక కళ్యాణంకరమైన పనిలో భాగస్వాముల్ని మమ్మల్ని గూడా చేసినందుకు మేము గూడా అదృష్టవంతులమే కదా అండీ! అనేసి అమ్మ అన్నదంట. అంటే ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారం అనేది ఎంత ఉరవడిగా అంటే ఆ కల్కి అవతారంలో ఆ గుర్రం మీద ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తుతున్నాడో, మనం గూడా ఈ జ్ఞానాన్ని అంతగా ఎవరికి వీలైనంత స్థాయిలో వాళ్ళు అందించినప్పుడు, అజ్ఞానం అనేది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుందండి. జ్ఞానమే వస్తే నాది, నా వాళ్ళు, నావి అంటూ ఏవి లేవు. ఉన్నదంతా భగవంతుడే. అందరూ ఆత్మస్వరూపులే. ఇంకా వేరు భావం ఎక్కడ ఉంది? అదే గదా! నా అన్నది లేకపోతే అంతా నాదే. అంటే అందరూ ఆత్మస్వరూపులే అన్న భావం వచ్చినప్పుడు, ఇంకా వేరు భావం ఉండదు. అంటే ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఇంకా కొట్లాడడం దేనికి ఉండదు కదా! అంటే ఈ పత్రిసార్ పుణ్యం వల్ల ఈ పిరమిడ్ మాస్టర్లందరూ గూడా ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తున్నారండి. ఈ కల్కి భగవానుడిలాగా అంటే ఈ దుష్టుల్ని అంటే ఈ అజ్ఞానుల్ని దుష్టులంటే ఎవరో మనం కత్తి పట్టుకొని యుద్ధాలేం చెయ్యక్కర్లేదు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేయడానికే ఈ జ్ఞానాన్ని వారికి అందించాలి అనేది ఈ అవతారాల యొక్క ఇవన్నీ కూడా వాళ్ళ గుడిలో ఈ 10 అవతారాలు కూడా చెక్కిపెట్టినప్పుడు ఈ అవతారాల యొక్క అంతరార్థాన్ని పత్రిసారి వివరించారంటండి. ఇవన్నీ కూడా ధ్యానాంధ్రప్రదేశ్‌లో అప్పుడు మ్యాగజైన్‌లో వచ్చేవంట. అమ్మ చెప్పారు. ఇవంతా గూడా ఈ ఈ ఈ లెసన్ అంతా గూడా అమ్మిచ్చిన జ్ఞానమే. ఈ గురువులిచ్చిన జ్ఞానమేనండి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లు అందరికీ దీపా మేడం గారికి, శేషు గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.